మా రూమ్కి వెళ్దాం. వచ్చేసి ఇంటర్ కావాలంటే కీజ్ కావాలి కదా. అయ్యా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇది హీటర్ అన్నమాట. బేసిక్ ఇది రూమ్ హీటర్, కానీ మాకు బట్టలు ఆరేసుకోవడానికి తాడైంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో ఇది ప్రైవేట్ స్పేస్, వాళ్ళది మనం ముట్టుకోవద్దు. అది చెప్పినాక ముట్టుకున్నాం అనుకో ఇజ్జత్ లేని వాళ్ళు ఉంటారు. పెద్ద మాట అన్నాడు సరాడు. అండ్ ఇక్కడ టవాల్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా ఏమంటారు దీన్ని, నిచ్చెన. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గిఫ్ట్ అమ్మా ఇక్కడ ఇగో. గిఫ్ట్ మా డాడీ పా ఇగో మనం రోజు ఇష్టం కదా. మై ఛానల్ స్టెల్లారాజ్ 777. సో ఈరోజు ఎక్కడున్నా ఏంటి అనుకుంటున్నారా? తమిళ చెప్పినట్లుగా చాలా మంది డిఎం చేసారు, అక్క అసలు మీరు స్విట్జర్లాండ్లో ఎక్కడ ఉంటున్నారు, పాపతో ఎక్కడ ఉంటున్నారు, విల్లా నా హోటల్ ఎయిర్బిఎన్బియా ఏంటి అని చాలా డిఎమ్స్ వచ్చినాయి. సో అందరి కోసమే ఈ హోమ్ టూర్ అనమాట. సో హోమ్ టూర్ అని రోడ్డు మీద ఉన్నా అనుకుంటున్నారా? మీకు ఫస్ట్ నుంచి అంతా విప్పాలి కదా. సో మేము స్విట్జర్లాండ్లో సుష్మిత అక్క అని పవన్ అన్న త్రూ తెలుసు అనమాట. సో సుష్మిత అక్క గైడెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్క గైడ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే, సో సుష్మిత అక్క గైడెన్స్ వల్ల ఎయిర్బిఎన్బి యాప్లో వెళ్ళి మేము అదే హోటల్ బుక్ చేసుకున్నాము. హోటల్ బ్రిటన్ లైక్ అది బెడ్ అండ్ బార్, బట్ బార్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అస్. సో అది మేము బుక్ చేసుకున్నాము. సో అందులో కిచెన్ కూడా మేము యూజ్ చేసుకుంటాము. సో అది ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తాం. మేము ఉంటున్న రూమ్, స్మాల్ కిచెన్, కాజీ హాల్, అదైతే ఎంత బాగుంటుందో మీరు ఆ ప్లేసెస్ అన్నీ చూసేయండి. వెళ్ళిపోదాం, బికాస్ ఇప్పుడు చలి పెడుతున్నప్పుడు. సో వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి, ఆ బిల్డింగ్ మొత్తంలో మాకు ఒక్కరికే బాల్కనీ ఇచ్చినాడు. ఆ బాల్కనీ మేము అసలు యూజ్ కూడా వేసుకోవట్లేము. సో ఆ బాల్కనీ మీకు చూపిస్తాను. యూజ్ చేయని బాల్కనీ ఈరోజు మీకోసం సో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మా రూమ్కి వెళ్దాం. వచ్చేసి ఇంటర్ కావాలంటే కీజ్ కావాలి కదా. అయ్యా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కీ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టాలి పైన. సో రండి మా రూమ్ చూపిస్తా. సో ఫస్ట్ నేను మీకు బాల్కనీతో స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇట్లా డోర్, ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఇచ్చినాడు. ఇది హీటర్ అన్నమాట. బేసిక్ ఇది రూమ్ హీటర్, కానీ మాకు బట్టలు ఆరేసుకోవడానికి తాడైంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. గిఫ్ట్ టీ షర్ట్స్ కానీ, గ్లౌజెస్ కానీ, షూస్, సాక్స్ కానీ ఇక్కడ ఆరేసుకుంటున్నాను అనమాట. సో దట్ అది వేడిగా అయిపోయి ఆమెకి వేసి తెచ్చగా ఉంటుంది అని చెప్పి ఇట్లా ఒక చిన్న టేబుల్ ఇచ్చి ఇట్లా సిట్టింగ్ ఏరియా ఇచ్చినాడు. దెన్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా షూస్ వేసుకున్నా, షూస్ అందుకే వేసుకున్నా. సో ఇక్కడ ఇట్లా చిన్న బాల్కనీ ఇచ్చినాడు. ట్రస్ట్ మీ, ఈ రోజు దాకా మేము ఈ డోర్ ఓపెన్ చేసి బయటికే రాలేదు. జస్ట్ ఆ గ్లాస్లోకి వెళ్ళి చూస్తుంటే అంతా చలి పెడుతుంది. సో మేము ఉంటున్న బిల్డింగ్ కూడా మీకు బయట నుంచి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఈ వ్యూ అనమాట. సో ఇక్కడ ఈగలు చూడు ఎంత బాగుందో. సో ఇది మా బాల్కనీ అనమాట. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇట్లా బాల్కనీ అయిపోయినాక మీ వీడియో కోసమే ఈ బాల్కనీ వాడిన, లేకపోతే అసలు వాడకపోతుంటే. సో ఇది అయిపోయినాక ఇట్లా వెంటనే క్లోజ్ చేయాలి, లేకపోతే చలి పెడుతుంది. సో ఈ రూమ్ వచ్చేసి మేము ఉంటున్న రూమ్ అనమాట. నేను చాలా మెస్సీ ఉంది. వీడియో కోసం ఏదో నేను ఎంత సరలేదు, నేను కూడా మెస్సీగానే ఉన్నా, ఏదో రెడీ అయ్యి చేయాలని లేదు. ఒక న్యాచురల్ క్యాజువల్ హోమ్ టూర్ అనమాట ఇది. సో ఇక్కడ మాకు ఇట్లా బెడ్ ఇచ్చినారు. ఇక్కడ గిఫ్ట్ నేను రాజు పడుకుంటాను. సో ఇక్కడ విండో, అక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చినారు. ఛార్జింగ్ సాకెట్స్ విండోలోకి కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈడ కూడా ఇటు సైడ్ కూడా ఒకటి ఇచ్చినారు. ఇది లైట్ కూడా వస్తుంది, బెడ్ లైట్ లాగా ఇచ్చగా ఉండడానికి. బేసిక్ ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మనకి ఫ్యాన్స్ లేవు. యా, స్విట్జర్లాండ్లో ఫ్యాన్స్ అస్సలు ఉండవు. ఉంటే అవసరం అయితే ఇట్లా టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, కానీ సీలింగ్ ఫ్యాన్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కోల్డ్ కంట్రీ కాబట్టి, అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళైతే ట్రైనే ట్రావెల్ చేయండి. నో కార్, నో సైకిల్. కార్లో పోతే వ్యూస్ అనేది రావు. ట్రైన్లో ఉంటున్నంత వ్యూ బ్యూటిఫుల్. చెప్పాలంటే హెవెన్ ఆన్ ఎర్త్
ఎర్త్ పైన మనం ఒక మంచి హెవెన్ చూస్తున్నట్టు అంతా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ కమ్స్ ఇది ఎందుకు ఇచ్చిండో తెలియదు, బట్టలు హ్యాంగింగ్. అది బట్టల హ్యాంగింగ్ అది. అండ్ ఇక్కడ కూడా ఒక విండో వ్యూ ఉంది, బట్ సైడ్ కి ఇది ఉంది. అండ్ ఇక్కడ బంక్ బెడ్. యాక్చువల్లీ మేము తీసుకుంది ఫ్యామిలీ రూమ్ అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు పెద్ద పిల్లలు ఉంటారు అనుకుని బంక్ బెడ్ ఇచ్చారు. కానీ ఈ బంక్ బెడ్ ని మేము ఎట్లా వాడుతున్నాము అంటే మా పెట్టెలు పెట్టుకోవడానికి, మా సూట్ కేసులు, మా లగేజ్లు పెట్టుకోవడానికి వాడుతున్నాం అనమాట. సో 2 లగేజెస్ అండ్ ఇక్కడ అంతా గిఫ్టీ టాయ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్యాన్ కూడా ఇచ్చినాడు పిల్లలకి అని. అండ్ గిఫ్ట్ స్ట్రోలర్ ఇది మేము ఇక్కడ పెట్టేసినాం, అడ్జస్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు రెస్ట్ రూమ్ ఇచ్చినాడు, వాష్రూమ్ కూడా ఇక్కడ మనకి ఈ టాయిలెట్ విత్ టిష్యూ, ట్యాప్ ఉండదు. అండ్ కీప్ ద షవర్ డోర్ క్లోజ్ వెన్ టేకింగ్ ఏ షవర్. థ్యాంక్ యూ. అందుకనే వాటర్ పడిపోతాయి, ఆల్రెడీ మేము పడేసినాము. సో ఇది ఇట్లా ఇచ్చినాడు. ఇది కూడా బాగుంది, చిన్న బాత్రూమ్. అండ్ ఇక్కడ టవాల్స్ హ్యాంగ్ చేసుకోనికి ఇట్లా ఏమంటారు దీన్ని, నిచ్చెన. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నిచ్చెన అంటారు దాన్ని. నిచ్చెన ఇచ్చినాడు అన్నమాట. కాదు బేబీ, నీకు ఇట్లా స్విట్జర్లాండ్ ఒక ఇల్లు ఉంటే ఎట్లుంటుంది, ఇట్లానే పెట్టుకోడా మెషి బేబీ ఇంత ఆల్మోస్ట్ కొంచెం సదిరిన వీడియో అని, బట్ స్టిల్ పాపతో మెస్సీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది బేసిక్గా ఇది ఎందుకు ఇచ్చిరంటే ఇట్లా పాల పీకలు పెట్టుకోవాలి. ఇట్లా పాల పీకలు ఈడొకటి పెట్టుకుంటే ఈ నిచ్చెన అందుకనే ఇచ్చిర్రు. మీరు బై మిస్టేక్ ఇది ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు ఎక్కకర్రి, మీరు ఇంట్లో కానీ ఊర్లో కానీ ఉంటాయి కదా, అవి మాత్రం ఎక్కకండి. ఇది బేసికల్లీ ఇది ఓన్లీ ఇక్కడ ఫీడింగ్ బాటిల్స్, డైపర్స్, ఇక్కడ చెడ్డీలు, చిన్న పిల్లల చెడ్డీలు పెట్టుకుని ఇక్కడ ఇచ్చిర్రు. కాదు బేబీ, నేను అట్లా పెట్టేసిన నైట్. మరి అందుకే నేనే అదే చెప్తున్నా, అది పెట్టినే ఇచ్చిరు కదా. ఇల్లు అన్నట్టే వేస్తున్నావు పట్టు. నా ఇల్లు అయినా నీ ఇల్లు అయినా నువ్వు బేసిక్గా నువ్వే నీట్ పెట్టుకుంటావు ఇదంతా. సో మేము తీసుకున్న హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళది. సో నెక్స్ట్ ఈ డోర్ బయట ఏముందో చూసేద్దాం రండి. డోర్ బయట ఏముంటది, ఓపెన్ చేసే డోర్ ఉంటుంది. మంచిది మేడం. మరి సో ఇక్కడ డోర్ ఓపెన్ చేసేసేయాలి. నేనంతా ఉల్టా చూపిస్తున్నా నా రూమ్ టూర్ ఏమనుకోకండి. సో ఇక్కడ చిన్న కాజీ ప్లేస్ అన్నమాట. ఇక్కడ హలో మేడం, హాల్ నేను చెప్తా ఇప్పుడు ఎందుకు. యాక్చువల్లీ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది, అందుకే చెప్తా అంటున్నాను. లైక్ కంటిన్యూ చేసుకో. ఎందుకంటే మనం రోజు గిఫ్ట్ అమ్మా ఇక్కడ ఇగో గిఫ్ట్ అమ్మా డాడీ పా ఇగో మనం రోజు ఇష్టం కదా. సో ఇది బేసికలీ చిన్నది, మంచి ఇలా కాఫీ పెట్టుకొని ఇట్లా కూర్చొని తాగుతుంటే ఆరామ్సే ఉంటుంది. ఇట్లా మంచిగా నీట్గా మనకు బుక్కులు ఇట్లా కావాలంటే చదువుకోనికే. కానీ నువ్వు చదువుకోవు కదా. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మస్తు చదువుతావు కదా, మస్తు అంటే మస్తు చదువుతావు. సో బేసికలీ ఇదంతా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, అంటే బేసికలీ ఏంటంటే సో బేసికలీ ఏంటంటే అమ్మాయి ఏం టార్చర్. మన ఇది ఎట్లా డిజైన్ చేసారంటే చూడరు మీరే, పాతకాలంలో ఇనుప పెట్టెలు ఉంటాయి కదా, పాతకాలం ఇనుప పెట్టెలు అంటే పాతకాలంలో ఓల్డ్ డిజైన్ మీరు చూసుకుంటే కింద ఇటుకెళ్ళి చూపి కింద చూడు. సో అట్లా చేసిర్రు మనకి మంచిగా. సో మంచి డిజైన్ చేసిర్రు. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చిందంట ఫ్రెండ్స్. అంటే బేసికల్ నేను మా బిడ్డ ఇలా కూర్చొని కాఫీ తాగుతాను ఇద్దరము. సో అందుకనే బాగా ఇష్టం మాకు ఈ ప్లేస్. ఇప్పటికే వద్దాం అనుకుని నేను డిసైడ్ అయిపోయాను. అంటే ఊరికి వస్తావా స్విట్జర్లాండ్కి? మనం పక్కకి అమీర్పేట పోతున్నట్టు. సో ఇది హాల్ లాగా ఇచ్చినాడు అనమాట ఫ్రెండ్స్, చిన్న హాల్. నెక్స్ట్ గోస్ టు కిచెన్. హాల్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చినాడు, కిచెన్ కింద ఇచ్చినాడు. సో లెట్స్ గో హౌ కిచెన్ విల్ బి చూపిస్తాం మీకు. సో కిచెన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రాజు ఫేవరెట్ స్పాట్ అనమాట. డైలీ కాఫీ చేసుకొని తాగుతాడు రాజు. సార్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్, వేరే ఆప్షన్ ఉండదు. సో బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి. అండ్ ఓవెన్, అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ టవల్, డిష్ టవల్ అన్నీ ఇక్కడ ఇచ్చినాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో అవెన్ ఇచ్చినాడు. రైస్ వండుకోవాలనుకునే వాళ్ళు, మేమైతే రోజు ఇదే రైస్ కుక్కర్లో రైస్ వండుకుంటాం అనమాట. రైస్ వండుకొని పచ్చడి పెరుగు వేసుకొని తింటున్నాము. ఒక్క పూట రైస్ లేకపోతే పిచ్చిలేస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే. ప్రైవేట్ స్పెల్లింగ్ తప్పు రాసిర్రు బేబీ, తప్పు రాయలే బేబీ. జర్మన్ లాంగ్వేజ్లో ప్రైవేట్ని ఇట్లా అంటారు, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రైవేట్ ఇది. సో ఇది ప్రైవేట్ స్పేస్, వాళ్ళది మనం ముట్టుకోవద్దు. అది చెప్పినాక ముట్టుకున్నామనుకో ఇజ్జత్ లేని వాళ్ళు అంటారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో ఇది వచ్చేసి వాటర్ కెటిల్ అనమాట. కెటిల్. అండ్ ఇక్కడ రూల్స్ ఇచ్చినారు ఎట్లా కిచెన్ నీట్ పెట్టుకోవాలి అని చెప్పి.
సో ఇది సింక్. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్ రూల్స్ కూడా పెట్టినారు. అందరివి యూజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది ఒక డైనింగ్ టేబుల్. మీదనే రోజు గిఫ్ట్ ఫుడ్ తినిపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఈస్ గుడ్, వైన్ ఈస్ బెటర్, చాయిస్ ఈస్ యస్, విచ్ ఈస్ అనమాట. ఐ కిస్ బెటర్ దెన్ ఐ కుక్ అంట, బట్ ఐ కుక్ బెటర్ దెన్ ఐ కిస్ నా స్టైల్లో. కిచెన్ రూల్స్: keep it clean, wash your dishes, label all your food, no smoking, non-smoking, switch on to the steam extraction, enjoy free coffee and tea అంట. అదే నేను ఇందాక చూపించిన కదా. అండ్ స్టార్ట్ ద డే విత్ స్మైల్. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఉంటాయి, మనం యూజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వైన్ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్, ఇది మనం ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట. అండ్ ఇక్కడ స్టవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. 1 2 3 4 ఇచ్చినాడు. ఇక్కడ ఇట్లనే ఉంటాయి. సిలిండర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నాకైతే కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పూన్స్ వాడుకోవడానికి, నైఫ్స్, అండ్ ఇక్కడ చాపర్స్, అండ్ ఇక్కడ పెద్ద గిన్నెలు ఉంటుంది ఇక్కడ. సో ఇదే మా హోమ్ టూర్ అనమాట. ఎవరైనా స్విస్కి ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోండి, మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. పిల్లలు ఉంటే కిచెన్ మాకు కావాలి, కుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఈ హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం. అంటే బాయ్, టేక్ కేర్.